కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. కుటుంబముగా కూడి ప్రతిరోజు కుటుంబారాధన జరిగించండి. అదే విధముగా మీ యొక్క బిడ్డల్ని దగ్గర పెట్టుకుని కుటుంబారాధన చేసుకుంటే దేవుడు మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఇంకా బహుగా ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సిస్లత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. చాలు కదండి, దేవుడే మనతో ఉంటే కదా ఇంకా మన ప్రతి అవసరత, ప్రతి అక్కర ఆయనే చూసుకుంటారు. మనకి కలిగిన భయములన్నిటి నుంచి ఆయనే విడుదలిస్తారు. ఇప్పుడు బిడ్డలతో తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒకలాంటి ధైర్యము. ఎక్కడికి వెళ్ళినా సరే నా తల్లిదండ్రులు నాతో ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఒక్కొక్కసారి వాళ్ళు చేపట్టుకుని వెళ్ళిపోతారు. అది షాపింగ్కి తీసుకెళ్ళచ్చు, ఊరు తీసుకెళ్ళచ్చు, చర్చి తీసుకెళ్ళచ్చు, ఎక్కడికంటే వెళ్ళనివ్వండి. ఎక్కడికి వెళ్తున్నామమ్మా అని కూడా ఒక్కొక్కసారి పిల్లలు అడగరు. నా తల్లిదండ్రులు నాతో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఆటో ఎక్కిస్తారు, ఎక్కడ బస్సు ఎక్కిస్తారో, ఎలా తీసుకువెళ్తారో ఏమీ వాళ్ళకి తెలియదు. వాళ్ళ తల్లిదండ్రుల మీద అంత నమ్మకంతో వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఏది కావాలన్నా, అమ్మ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళకి కొని ఇస్తారు అన్న నమ్మకంతో. అదే విధంగా దేవుడే మనతో ఉంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. దేవుడే మనతో వస్తూ ఉంటే, మనము దేవునితో నడుస్తూ ఉంటే మన ప్రతి అవసరత, ప్రతి అక్కర దేవుడే తీర్చబోతున్నారండి. ఏది మన యొద్దకు రాదు. పిల్లలు దేనిని చూసి భయపడరు తల్లిదండ్రులు పక్కనే ఉన్నప్పుడు. మనము కూడా మనకి కలిగిన భయములన్నిటిని దేవునికి అప్పగించినప్పుడు, మన ప్రతి అవసరత, ప్రతి అక్కర దేవునికి అప్పగించినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో మనము నడుస్తూ ఉన్నప్పుడు, మనతో దేవుడే ఉన్నప్పుడు ఇంకా మనకి ఎందుకండి భయము? దేనిని చూసి భయము? భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఎవరిని చూసి భయపడొద్దు, దేనిని చూసి దిగులు పడొద్దు. ఎందుకంటే సమస్తము మన దేవుడు చూసుకుంటున్నారు. మనతో మన దేవుడే ఉన్నారు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టరండి. మనతో ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు, నడిచి వెళ్తున్నప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. లేదంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలతో ఉన్నప్పుడు, ఏదైనా అప్పులు, ఇలాంటి సమస్యల్లో ఉండిపోయినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళకి దూరం అయిపోతూ ఉంటారండి. ఎందుకంటే అమ్మో వీళ్ళు నన్ను ఎక్కడ సహాయం అడుగుతారో అని. కానీ దేవుడు మన పరిస్థితిని చూసి విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదండి. నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి అనారోగ్యంలో, అప్పుల్లో, సమస్యలను కూరికిపోయినా సరే నిన్ను లేవనెత్తే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టరు. కాబట్టి ఏ సమస్యను చూసి మనం భయపడొద్దు, దిగులు పడొద్దు. సమస్తమును మన దేవునికి అప్పగిద్దాం. దేవుడే మనతో నడుస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకు యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన
బిడ్డల చుట్టేస్తున్నాములు అగ్ని కంచె ఉండును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేర్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని